కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఢిల్లీలో ఇవాళ కూడా హాట్ గా చర్చలు జరుగుతూ ఉన్నాయి. టీడీపీ పార్లమెంటరీ పార్టీలో భేటీలో ఆ పార్టీ ఎంపీలు ఆజాద్ తో కాంగ్రెస్ ఎంపీలు మంత్రాలను జరుపుతూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ఢిల్లీలో ఎవరితో భేటీ అయ్యారో ఆ డీటెయిల్స్ ని పూర్తిగా ఇవ్వండి. మమత, ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి సంబంధించినటువంటి అంశం చాలా రాజకీయ అంశంగా మారిపోయింది. అన్ని పక్షాలు కూడా దీనికి సంబంధించి పోటాపోటీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో తమకున్నటువంటి వాదనను వినిపించడం ద్వారా ప్రజల్లో తమ యొక్క ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకటి ప్రధానంగా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఈ రోజు పూర్తి స్థాయిలో సమావేశమయ్యి గతంలో జరిగిన పరిణామాలు, ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయాన్ని, నిన్న రాజ్యసభలో జరిగిన పరిణామాలు, వీటన్నింటినీ కూడా సమీక్షించి ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక మంత్రితో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరి జరుపుతున్నటువంటి చర్చల వివరాలన్నింటినీ కూడా తెలియజేసి వాటిని సమీక్షించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి, రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ రకంగా ఆర్థిక సాయాన్ని పొందే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు తెలియజేసి వారి ద్వారా కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని తదనంతరం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టినటువంటి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలంతా కూడా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి గులాం నబీ ఆజాద్ తో సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో దీన్ని ఆర్థిక బిల్లుగానే పరిగణించాలి, ఆర్థిక బిల్లును పరిగణించండి, ఎందుకంటే ఆర్థిక అంశాలకు ముడిపడి ఉన్నటువంటి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం గానీ ఓటింగ్ తీసుకోవడం గానీ కుదరదు, నిబంధనలు వర్తించవు, నిబంధనలు అనుమతించవు అన్న అంశాన్ని తేటతెల్లం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఇక రాజ్యసభలో ఈ అంశం రాదు. కాబట్టి లోక్సభలో ఈ అంశాన్ని ఏ రకంగా ప్రస్తావించాలి, ఈ రకంగా ఏ అంశాన్ని లోక్సభలో తీసుకురావాలి అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రతివ్యూహం పన్నుతుంది. బీజేపీ అధికార పార్టీ బీజేపీ మాత్రం ఈ అంశంలో చాలా వరకు విజయం సాధించారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నము తమ మెడకు చుట్టుకోకముందే ఈ అంశం నుంచి బయటపడాలనే అంశాన్ని వ్యూహాన్ని రచించుకొని ఇది ఆర్థిక బిల్లుగా చెప్పి దీన్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇక అయితే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించింది, లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెడతారా లేకపోతే ఇతర సభ్యులు ఆంధ్రప్రదేశ్ సభ్యులు లేరు కాబట్టి ఏ కాంగ్రెస్ సభ్యుడైనా కానీ దీనికి ప్రైవేట్ మెంబర్ బిల్ గా ప్రవేశపెట్టవచ్చు, లేదా ఈ లోపుగానే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఏదన్నా ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చే విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉందా. వీటన్నిటినీ కూడా పరిణామాలకు చూసినట్లయితే బీజేపీ ఇరకాటంలో పడకుండా ఇటు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కూడా ఎలాంటి రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోకుండా కాంగ్రెస్ పార్టీ చేసే ఈ ప్రయత్నాలు ఏ రకంగా ఒమ్ము చేయాలి అన్న ప్రయత్నాలు వీరంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు కూడా మరికొన్ని పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.